సో ఇప్పుడు మనం కిందటి ఎపిసోడ్స్లో అన్ని ఏంజల్ నెంబర్స్ అంటే 000 గురించి తెలుసుకున్నాం, 111 గురించి తెలుసుకున్నాం, ఇప్పుడు 222 గురించి తెలుసుకుందాము. వీక్షు సేన్ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి ఈ 222 ఏంజల్ నెంబర్ వల్ల మనకి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉంటుందనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పటివరకు మీరు 000 గురించి చెప్పారు, 111 గురించి చెప్పారు, అంటే మాకు తెలియని వాటి గురించి చాలా చక్కగా చెప్పారు మీరు. ఇప్పుడు 222 గురించి ఏం చెప్తారు? మనం గతంలో అసలు ఏంజల్ నంబర్స్ అంటే ఏమిటి, ఏంజల్ నంబర్స్ మనకు ఎలా కనిపిస్తాయి, కనిపించినప్పుడు మనం ఏం చేయాలి, అదేవిధంగా 000 ఏంజల్ నంబర్స్, 111 ఏంజల్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ఈ ఎపిసోడ్స్లో మనం 222 నంబర్ గురించి తెలుసుకుందాం. 222 అంటే మనకు ముఖ్యంగా దేని గురించి తెలియజేస్తుందంటే ఈ ఏంజల్ నంబర్ మన కంటికి కనిపించినప్పుడు అంతా సరిగా ఉంది, ఆల్ ఈజ్ వెల్ అనే సంకేతం ఇస్తుంది. చాలామంది వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు ఆ ఏంజల్స్ మీకు హెచ్చరిస్తూ ఉంటాయి, ఆల్ ఈజ్ వెల్, మీరంతా సరిగానే ఉన్నారు, డోంట్ వర్రీ అనేది మీకు తెలియజేస్తుంది. కాబట్టి మీరు లేనిపోని ఆలోచనలు సృష్టించుకొని మీ జీవితానికి సంబంధం లేనటువంటి అనాలోచిత కారణాల ద్వారా జీవితాలను సమస్యాత్మకంగా మార్చుకోకండి, మీరు అంతా సరిగా ఉన్నారనేది ఈ 222 అనే ఏంజల్స్ తెలియజేస్తుంది. అయితే ఈ 222 ఇంకో సంకేతం కూడా ఇస్తుంది. మీరు ఒక కొత్త కార్యక్రమాన్ని చేసేటప్పుడు, ఎవరికైనా మీరు కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొద్దిసేపు ఆలోచించి చేయండి. మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దాని ద్వారా మీరు భవిష్యత్తులో కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతుంది, సమస్యలను సృష్టించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఏదైనా ఒక వ్యక్తికి మీరు మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కొద్దిసేపు ఆలోచించి ఇవ్వండి. వీటి ద్వారా మీరు భవిష్యత్తులో ఏది చేస్తున్నారో దానికి మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు తొందరపడవద్దు, డోంట్ వరీ, అంతా సరిగానే ఉంది. కాబట్టి మీరు మీ ఆలోచన విధానాన్ని సరైన దారిలోనే ఉంచుకోండి. మీరు అటువంటి ఆలోచన విధానంలో ఉన్నప్పుడు మేము మీకు సహాయం చేస్తామని ఏంజల్స్ వాళ్ళను గైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఏంజల్ నంబర్స్ 222 మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? ఏంజల్స్ మనకు చుట్టూ ఉన్నాయని కొన్ని సంకేతాలు ఉంటాయండి. మీరు ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు మీకు సాధారణంగానే ఎటువంటి కారణం లేకుండా ఆనందంగా ఉంటుంది. దానికి ఏ కారణం ఉండదు, కానీ మీ శరీరానికి, మనసుకు, ఆత్మకి చాలా హాయిని ఇస్తుంది. దానికి కారణం ఆ సమయంలో మీ చుట్టూ ఈ ఏంజల్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ ఏంజల్స్ కనిపించే ప్రదేశాలు మనకు 5 ప్రదేశాల్లో కనిపిస్తాయండి. ఒకటి, ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు, మీరు ప్రయాణిస్తున్న వెహికల్స్ నంబర్ ప్లేట్లలో కానివ్వండి, మీ ముందు వెహికల్స్ మీద కానివ్వండి, అదేవిధంగా మీరు రెస్టారెంట్స్కి, హోటల్స్కి వెళ్ళినప్పుడు, మీరు బిల్స్ పే చేస్తున్నప్పుడు బిల్స్ ఎండింగ్లో 222 రావడము, అదేవిధంగా మీరు బుక్స్ చదువుతూ ఉన్నప్పుడు ఆ సిరీస్లో కనిపించడం 222 అనేది, మొబైల్ నంబర్లలో మీరు మొబైల్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ సిరీస్లో కనిపించడం, టైం చూస్తున్నప్పుడు మొబైల్ టైమింగ్లో కనిపించడం, నేమ్ బోర్డులో కనిపించడం, ఇలా అనేక సంఘటనల్లో ఈ 222 అనేది మీకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటుంది. అది కనిపించినప్పుడు మీరు అనుకోవాలి, మీ జీవితంలో మీరు ఇప్పుడు ఉన్న స్థితిలో ఆనందంగానే ఉన్నారు, అంతా సరిగా ఉంది, డోంట్ వరీ, ఆల్ ఈజ్ వెల్ అనే సంకేతం ఇస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా మీ ఆలోచన విధానాన్ని సరిగా మార్చుకోండి. మీ జీవితంలో అంతా సరిగానే ఉంది కాబట్టి మీరు చెడు ఆలోచనల నుంచి బయటపడి అంతా ఆనందంగా ఉండండి అని ఈ ఏంజల్స్ తెలియజేస్తాయి. అయితే ఏంజల్స్ ముఖ్యంగా మీరు ఏ స్థితిలో ఉన్నా మీకు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని అందించడానికి తోడ్పడుతుంది. దీని ద్వారా మీకు డబ్బు ఆకర్షించడానికి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మీ ఆలోచన విధానం సరిగా ఉండి మీరు ఆనందంగా ఉంటారో, ఆనందంగా ఉన్న స్థితి నుండి మీరు బాగా ఆర్థికంగా ఎదగగలరు. ఆ ఎదగడానికి మా ఏంజల్స్ వంతు మేము మీకు సహకారాన్ని అందిస్తామని ఈ 222 నంబర్ తెలియజేస్తుంది. కాబట్టి మీకు 222 నంబర్ ఎప్పుడు కనిపించినా సరే వాటికి కృతజ్ఞతలుగా ఉండి ఒక్కసారి ఆ యూనివర్సల్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం ద్వారా ఈ చిన్న వర్డ్ ద్వారా మీ జీవితంలో అనేక పెద్ద అవకాశాలను మీ వైపుకు మీరు తిప్పుకోగలరు. ఆ విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి 222 ఎప్పుడు కనిపించినా మీరు అంత ఆనందంగా ఉన్నారు, సరిగా ఉంది అని అనుకోండి. మీ జీవితంలో అన్ని సరైన అవకాశాలు రావడం జరుగుతుంది. కానీ అంటే ఆశ్చర్యంగా ఏముందంటే మన జీవితంలో ఇలాంటివి జరుగుతున్నా కూడా కొంతమందికి తెలియని పరిస్థితి, తెలియదు అంటే ఈ నెంబర్లు కనిపిస్తే ఏంటి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది, ఇలాంటి విషయాలు నిజంగా అయితే మనకి తెలియదు. చాలా మంచి అవగాహన అయితే కల్పిస్తున్నారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.